ఇప్పటికీ మేము దాని మీకే కట్టుబడి ఉన్నాము. డెఫినెట్ గా అంటే సర్పంచ్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో దానికి 50% రిజర్వేషన్ పార్టీ తరపున ఇస్తాము. ముందు మాత్రము అంటే బీజేపీ కోర్టులో ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఏమేం చేయాలో అవన్నీ కూడా చేస్తాము అని అంటున్నారు. సో బీసీ సంఘాలుగా ఏం చేయదలుచుకున్నారు దీని మీద? ఇప్పుడు ఈ 3 పార్టీల ముచ్చట ఎట్లుంటదంటే మేడం, నేను గతంలో కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, హత్య చేసినోడే సంతాపం తెలిపినట్టు ఉంటది. ఈ 3 అర్థం అవుతుంది. అందులో మొదటి A1 ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, A2 బీజేపీ పార్టీ, A3 బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు వీళ్ళు ఆందోళన చేయండి ఇంట్లో. ఇప్పుడు వీళ్ళు ఎట్లుంటది అంటే కాంగ్రెస్ పార్టీ వాదన ఇప్పుడు ఇట్లా మంచి వాదన తీసుకుని వచ్చారు. పాపం మా నాగన్నకు మనసులో తప్పని తెలిసినా ఆ పార్టీ కన్ను వేసుకుంది కాబట్టి తప్పని, ఆయన తప్పు లేదన్న కండువా తప్పు. నేను ఏమంటా మేడం అంటే సంవత్సరం పొరుగు పిల్లగాడు చదివి కానీ ఎగ్జామ్ రాయలే కానీ పాస్ చేయాలన్నాను ఉంటుంది నినాదం. చదివింది కరెక్ట్ అయితే ఎగ్జామ్ అటెండ్ చేయడారు కానీ పాస్ కావాలి. ఇప్పుడు నువ్వు పార్లమెంటునే మాట్లాడకపోతివి, కనీసం ప్రధానమంత్రి గారిని గెలవకపోతివి, అపాయింట్మెంట్ కోరినవు ఇయ్యలే, కనీసం వాళ్ళ ఇంటి ముందు ఎందుకు కూర్చోవు నువ్వు? తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అన్నారు, ఏమన్నారు, జిస్కి ఉత్తిన బాగా గారి ఉస్కి ఉత్తిన ఇస్తారు అన్నారు. మరి నువ్వు దేశవ్యాప్తంగా మూవ్మెంట్ నేడ తీసుకొచ్చినావు. కనీసము ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రాల కార్యకర్తలను ఆందోళన చేసిరా మేడం ఎక్కడైనా? బీసీ సంఘాలు మేము ఆందోళన చేస్తొచ్చి మా పక్కన కూర్చొని ఫోటోలు దిగిపోయారు కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఇలా ప్రత్యేక ఆందోళన ఎక్కడ ఉన్నది? మన బంధు రోజు వీళ్ళు ఆందోళన చేయలే, అంతకుముందు దేశవ్యాప్తంగా పిలుపునియలే. ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం, దగ్గర పోరాటం చేసాము, మేము తీసుకుపోయినా మేము పేరు కట్టుకొని మా పైసలన్నీ కట్టుకొని ఆన్ దగ్గర అయిన దగ్గర అనుకొని బీసీ సంఘాలుగా పాపం అన్ని పార్టీలు ఉన్న నాయకులు బీసీలు తల రూపాయి వేస్తే మేము సపరేట్ ట్రైన్ తీసుకొని పోయి మేము మా దగ్గరికి వచ్చింది. పోనీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సపరేట్ ధర్నా పెట్టింది, దానికి రాహుల్ గాంధీ రాలే, ప్రియాంక గాంధీ రాలే, కనీసం సోనియా గాంధీ కూడా కనీసం ఖర్గే గారు కూడా రాలే. నేను ఏమంటున్నా, అసలు మీకు పెట్టాలనే అంశము మీరు, నేను ఎవరు అవునన్నా కాదన్నా రాహుల్ గాంధీ గారు చెప్పింది వాస్తవం, వారికి ధన్యవాదాలు. ఫస్ట్ లో చెప్పిన డిబేట్ లా ఏమని, ఎవరెంతో అంతే వాళ్ళకంట వాటా దక్కాలి, ఈ 50% సీలింగ్ తీసేస్తాను. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి పరిస్థితి ఏమైందంటే, వారి పరిస్థితి పాపము నాలెడ్జ్ ఫుల్ ప్రాక్టికల్ నిల్ అయిపోయింది. ఇప్పుడు బీహార్ లో అందుకే ఓడిపోయారు. బీహార్ లో ఏం చేసి 65% వాళ్ళు ఏమో స్థానిక సంస్థల్లో మేము ఇస్తామని విత్ మేనిఫెస్టోతో సహా వాడిపోతే ఇక ఇంప్లిమెంటే చేయలే కదా. వాళ్ళు అడిగినాక ఏమైంది మీ తెలంగాణలో ఎక్కడ మీ మోడల్ అని అడిగారు, దాన్ని ఎక్కడ కూడా చెప్పలేకపోయేది. నేను ఏమంటున్నా, ఇప్పటికి కూడా క్లియర్ గా కాంగ్రెస్ వాళ్ళు 50% నువ్వేది ఇచ్చేదే బిచ్చం వేస్తావు, మాకు 50% నువ్వు ఇచ్చినా కూడా 53% మేము ఉన్నాము గతంలో. ఇప్పుడు ఎవరు చెప్పిన గ్రామాలలో బీసీలే మేడం నాయకులు, రెడ్డిలు వాళ్ళు దొరకరు. వాళ్ళు ఎంత ఎత్తినా నువ్వు 15-20% ఉంటున్నారు, ఎక్కువ శాతం రారాలు. వాళ్ళు అసెంబ్లీ పార్లమెంట్ లో కబ్జా చేసి కూర్చుర్రు, మా నాయకులను అసెంబ్లీ పార్లమెంట్ లో రానియారు. ఈ స్థానిక సంస్థలలో మేము ఉంటాం. కాకపోతే ఏమంటున్నా, 42% నినాదం ఎందుకు స్ట్రాంగ్ కావాలంటున్నా అంటే, రేపు ఉద్యోగాలలో విద్యలో ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చినాక ఇప్పుడు 103వ సవరణ చేసి దీనికి దొంగలు కూడా అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరే మేజర్ గా. వాళ్ళ పార్టీలు ఏ పార్టీ నుండి నాకు సంబంధం లేదు, నిస్సందేహంగా చెప్తున్నా. వీళ్ళిద్దరు కలిసి ఆడిన నాటకంలో ఆ మాధవ్ రెడ్డి గారితో కేసు అయిపోయడం, ఇంకోతో కేసు అయిపోయడం. వీళ్ళిద్దరు మొదటనే అన్నారు, రేవంత్ రెడ్డి గారిని మేము నమ్మినాం, అరే ఓ పాలమూరు బిడ్డ పాపం ఆ కష్టం తెలిసినోడు మమ్మల్ని మోసం చేయడం అనుకున్నాం, కానీ మంచిగా మోసం చేసింది బీసీలను. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, 42% పార్టీ పరంగిస్తావు, మరి రేపు ఉద్యోగాల నోటిఫికేషన్ 42% ఎట్లిస్తావు, ఏ పార్టీ పరంగిస్తావు? రేపు విద్యా పరంగా 42% ఏ పార్టీ పరంగిస్తావు మాకు? అంటే మా పిల్లలు చదువుకోదా? మాకు 25% అత్యవసర రిజర్వేషన్లు ఉన్నాయి మేడం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినాక మన టీచర్ కొలువులలో 19 మార్కులు తక్కువ రెడ్డిలకు జాబులు వచ్చినాయి, 19 మార్కులు తక్కువ వైశ్యులకు జాబులు వచ్చినాయి. ఇప్పుడు ఎటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఎంత దొంగ నాటకాలు ఆడుతుందంటే మేడం, ఎటువంటి కులగణన లేదు, ఎటువంటి త్రిబుల్ టెస్ట్ లేదు, ఎటువంటి ఆధారాలు లేకుండా 103వ సవరణ తీసుకొస్తుంది, 10% ఇచ్చింది. నువ్వు దేశవ్యాప్తంగా 10% అంటే ఓకే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ జనాభానే తెలియకుండా 10% ఎట్లా ఇస్తావు? మా జనాభా తెలిసి సరే మేము 5% తక్కువనే చేసి అనుకున్నాం. మీ కాంగ్రెస్ వాళ్ళు మంచి వచ్చారో మాకు చేసిరు, 56% పైన ఉన్నప్పుడు మా రిజర్వేషన్ ఇస్తలేరు కదా. మా కోసం ఎందుకో సవరణ చేయరంటున్నా నేను కేంద్రంలో. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనే దాంట్లో ఏంది మేడం అంటే, కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడరు, ఎంతసేపు స్టేట్మెంట్ ఇచ్చుకుని తిరుగుతారు. రేవంత్ రెడ్డి గారిని మేమే 10 సార్లు కలిసినాం, 10 సార్లు మాతోనే మీటింగ్ పెట్టిండు, క్లిప్స్ కూడా వేయండి, పక్కన మేమే ఉంటాం. మీరు ప్రాక్టికల్ గా ఎందుకు చేస్తారు? దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఎందుకు లేవనెత్తలేరు? మన ఎంపీలు ఎందుకు నిద్రపోతున్నారు? ఎంపీలు ఇప్పుడు వేరే ఎంపీలు అనడం కాదు, ఫస్ట్ మీరు మాట ఇచ్చింది మీరు కదా, మీరు మాట ఇచ్చారు. ఇప్పుడు ఏమైనా చచ్చిపోతురా? సర్పంచ్ ఎలక్షన్స్ కాకపోతే పక్కన ఉన్న మహారాష్ట్రలో 5 సంవత్సరాలు కాక కర్ణాటక కావాలి, ఇప్పుడు కర్ణాటకలో ఇంక ఎలక్షన్స్ కావాలి, అనేక రాష్ట్రాలు ఆగిపోయినాయి కదా. ఇప్పుడు నీ 3000 కోట్లు పెద్ద క్రైటీరియా కాదు కదా. ఇక్కడ ఏదో బీసీ సమాజం నువ్వు మాటిచ్చి మోసం చేసినావు కదా, సరే పని చేయి, మాటిచ్చి మోసం చేసిన ఇతను శాతనైతలేదు కాబట్టి అందరు రాజీనామా చేసి బీసీ ప్రజలారా మా ఓటు మాకు ఇచ్చేయాలి, ఇప్పుడు మా బీసీల ఓటు మాకు ఇచ్చేయాలి కాంగ్రెస్ పార్టీ, మేము మిమ్మల్ని నమ్మి వేసినాం కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీరు ప్రజాపాలన అయితే మేము మోసం చేయాలి అనుకుంటే మీరు రాజీనామా చేయండి. రాజీనామా చేసి మన ఎలక్షన్ బట్టి తెలుస్తారు మీకు బీసీలో దమ్మేందో మీకు చూపిస్తారు.
కర్రు కాచి వాత పెడితే డిపాజిట్ రావద్దు ఒక్కొక్కరికి. అంటే మిమ్మల్ని మా ఎలక్షన్ వచ్చాము మమ్మల్ని వాడుకుంటారా మీరు? మీ ఆమెలు ఏవియేషన్ కనీసం బీసీ పిల్లలకు మేడం ఫీజు లేదు, 9,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ చేయక సస్తులు రోగం లేదు వాళ్ళ పిల్లలు ఒక్కొక్కరు కోర్సులు అయిపోయి, అటు ఉద్యోగాలు పోలేక ఇటు పై చదువులు పోలేక 10,000 ర్యాంకు నిబంధన తెచ్చేస్తున్నారు. ఆ ర్యాంకు నిబంధన తెచ్చేది కాంగ్రెస్ పార్టీ 421 హామీ ఇచ్చినా మాకు ముఖ్యం 42% హామీ అనే మేము ఇంతవరకు వాళ్ళు ఏమనలే, ఏ హామీ కూడా ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే ఇది మా భవిష్యత్తుతో ముడిపడింది ఇది. కానీ మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీకే టికెట్ ఇచ్చారు, ఆ బీసీ బిడ్డే గెలిచింది. అవును, బీసీకి ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ గెలిచింది. ఇవ్వకపోతే ఒక ఓటు కూడా వడకపోతుంది బీసీకి. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ చేసే పొరపాటు అదే, వాళ్ళు బీసీలు ఎక్కిస్తే వాళ్ళు కూడా ఏమైనా నైతికంగా ఉంటుండే. రాబోయేది బీసీ రాజ్యమే. ఏ పార్టీ బీసీ టికెట్ ఇస్తే ఆ పార్టీకే ఓట్లేస్తారు. 42% కాదు, రేపు అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ బీసీకి వీళ్ళు ప్రేమ లేకుండా ఇవ్వాల్సిందే. బీసీ ప్రజలు చైతన్యవంతులు. గ్రామ గ్రామంలో బీసీలకు ఇప్పుడు చైతన్యం వచ్చింది. మనోడో మందిలో తెలిసిపోయింది, దొంగ కూడా ద్రోహ కూడా తెలిసిపోయింది. ఈ మొన్నలాగా మా దోస్తు అనుకున్నాను కాంగ్రెస్ పార్టీ, అమ్మ వీళ్ళు దోస్తు గారు ద్రోహం తెలిసిపోయింది. కిషన్ రెడ్డి రూపంలో వారి ద్రోహం తెలిసింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తారు. కనీసం మా గురించి పార్లమెంట్ లో కేంద్ర మంత్రి కూడా పెట్టలేగా మీరు బీసీ సత్య మంత్రిత్వ శాఖ. మేము ఏమంటున్నాం మేడం అంటే అడగాల్సిన అడగారు, చేయాల్సిన చేయరు. ఎంతసేపు వీడి మీద వాడి మీద వీడి తిట్టుకుంటారు. కరెక్టే విక్రమ్ గారు. ఇప్పుడు గతంలో 33% నుంచి 18% వాళ్ళు వాడేసిపోతారు. అదే అంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే బీసీలు అనేది వీళ్ళందరికీ ఒక ఫ్రీ బోర్డ్ అయిపోయింది. మేము బీసీలకు అది చేస్తాం ఇది చేస్తాం. ఎవరు ఏం చేసినా మా కులగణన అనేది ఒక మా మెయిన్ క్రైటీరియా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం జరిగినప్పుడు ఏ పార్టీ ఉన్నా ఏ సంఘం ఉన్నా తెలంగాణ అనేది ఎంత ముఖ్యమో ఈ రోజు మా క్యాస్ట్ సెన్సస్ చేసి మా 42% ఎందుకు 42 అంటున్నాం అంటే మేడం ఈ రోజు 42 అయింది. మళ్ళీ 10 సంవత్సరాల క్యాస్ట్ సెన్సస్ చేస్తే 50 అవుతుంది. మళ్ళీసారి క్యాస్ట్ సెన్సస్ చేస్తే 60 అవుతుంది. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని ఉన్నత రాజ్యాంగాన్ని గిన్నిసార్లు మార్చుకుంటారు మీకు ఇష్టం వచ్చినట్టు. మళ్ళీ బీసీల కోసం మార్చరా? బీసీల కోసం ఒక్కసారి సవరణ చేయరా? మీ ఎన్నిసార్లు సవరణ చేసుకున్నారు మీరు? 103 సవరణ చేసి మీరు తీసుకొచ్చారు కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మేము సుప్రీంకోర్టు అంటే వీళ్ళు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని సుప్రీంకోర్టు 3 సార్లు పంపింది రాష్ట్ర స్పీకర్ గారికి. దాని మీద కౌంటర్ దాఖలు చేస్తారు, దానిపైన మీరు వాదనలు వినిపిస్తారు. కానీ బీసీల గురించి ఒకసారి సుప్రీంకోర్టు మెట్టు దాకా మీరు క్యాబినెట్ గాంధీ భవన నేను చెప్తున్నా మేడం, గాంధీ భవన్ వేసే రోజులు వస్తాయి. 3 పార్టీల పరిస్థితి అంటే మీకు అర్థమైంది కాబట్టి మీ పోరాటం ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ప్రజలకు తీసుకుపోతాం. ఈ 46 జీవోతో పోతే ఈ ప్రజలలో ఇప్పుడే చెప్పిన బీసీల దోస్తోడో బీసీల ద్రోహేవడో ఖచ్చితంగా మేము ప్రజలకు తీసుకుపోతాం. రాబోయే రోజులలో ఈ పార్టీలు గ్రామాలలో తిరగాలంటే కూడా భయపడతాయి. బీసీల గురించి ఎవరు నిలబడతారో వాడిని ఖచ్చితంగా మా బీసీలు ఎంత మంచి అంటే మేడం, మా నాయకుడు మన సోదరులు ఉంటారు, వాడి కటింగ్ షాప్ పోతే వాడి పిచ్చోళ్ళ కూడా మంచిగా నీట్గా చేసి పంపుతాడు. వాటి సంపాదన కూడా పంపుతాడు. మా బీసీ కులాలే సేవ చేసే కులాలు, ఉత్పత్తి కులాలు, నాగరికత నేర్పిన కులాలు. ఈ సమాజానికి బట్ట కట్టాలన్నా లేకపోతే బోనం ఎత్తాలన్నా సంస్కృతిని నేర్పిన కులాలు మై త్యాగశీలి కులాలు. కాబట్టి మేము అందరితో ప్రేమ అనురాగాలతో ఉంటాం. అదే మాకు ద్రోహం చేసిన కూడా కర్రు కాల్చి వాత పెట్టడం కూడా మాకు వచ్చు. రాబోయే రోజులలో చెప్తున్నా కదా, ఒక్కరు కూడా గ్రామాలలో తిరిగి ఈ పార్టీ జెండా వేసుకొని పరుగులు తీయాలి. మొన్న ఏదైతే శ్రీలంకలో అయిందో అదే విధంగా ఎట్లయితే మంత్రులు ప్రధానమంత్రులు పారిపోయారో ఈ దొంగ నాయకులు, ఈ దొంగ పార్టీలు, దొంగ హామీలు ఇచ్చే నాయకులను ఖచ్చితంగా తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా చెప్తున్నా. ఇప్పటికైనా వీళ్ళు 46 జీవోను రద్దు చేసుకోవాలి. బీజేపీ కాంగ్రెస్ శశభిషలు పోకుండా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారా, లేదా మీరు ప్రధానమంత్రిని కలుస్తారా, అమిత్ షాని కలుస్తారా, ఎవరిని కలుస్తారో మాకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నేను ఎందుకు కలవాలంటున్నా అంటే మేడం, అసెంబ్లీలో చట్టం చేసినప్పుడు 8 మంది బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరు కూడా దానికి వ్యతిరేకించాలి. అందరూ సంతకాలు పెట్టారు. ఈయనేమో సంతకాలు పెడతారు, ఆడేమో నాటకాలు ఆడతారు. ఎవరిని తప్పిల్లా? నేను అందుకే మీరు పార్టీలుగా చూడకండి. బీసీ సమాజం గురించి ఆలోచించండి. మా ఇంటి పక్కన ఉంటారు, మా షేర్ అనుకుంటారు, మా గట్టె అనుకుంటారు, మీకు వైద్యం నేర్పింది మేమే, మీ కాన్పులు చేసింది మేమే, అన్ని మీ సమాజానికి అన్ని చేసినాం కదా. మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీని మేము బొంద పెడతాం. రాబోయే రోజుల్లో గ్రామాలలో మీ భాగవతం బయట పెడతామని చెప్పి యోయోటి ద్వారా తెలియజేస్తున్నారు. ఈ ఎలక్షన్స్ ఆగాల్సిందే. మీరు సుప్రీంకోర్టు పోయి అప్పీల్ చేయండి, టైం తీసుకోండి. పార్లమెంట్ లో మీరు ఖచ్చితంగా స్తంభింపజేయండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు లీడర్లు అందరూ కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు, మేము కూడా చేస్తామంటారు. హామీ ఇచ్చింది నువ్వు కదా. ఇప్పుడు పిల్లలు ఇచ్చిన బయట పిల్లలు ఇచ్చినందే ఉంటుంది, పిల్లలు చేసుకున్న బయట పిల్లలు చేసుకునే ఉంటుంది. నీ పాత్ర నువ్వు పోషించక పక్కన ఇప్పుడు ఎందుకు? నీ పాత్ర నువ్వు పోషించాల్సిన అవసరం ఉన్నది. ఈ 3 పార్టీలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ లో ఉన్న రాజ్యసభ సభ్యులు కానీ అదేవిధంగా అందరినీ కలుపుకొని పోయి తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు చూడకుండా యూనిట్ గా చూడండి. ఇప్పుడు మీరు తమిళనాడు తీసుకుంటే మేడం, ఒకరికన్నా కూడా బడే ఏదైనా ఇంకా నయం. అక్కడ కొట్టుకున్న వాళ్ళు కూడా 9th షెడ్యూల్ గురించి ఒకటైపోయారు. మరి మీరెందుకు పోరు? ఖచ్చితంగా అన్ని పార్టీలు ఎవరైతే పోతారో వాడిని దోస్తుగా భావిస్తాం, పోనోని ద్రోహిగా ప్రకటిస్తాం.
సో రామూర్తి గారు, ఇక్కడ బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి అన్ని పార్టీలు కూడా బీసీలను ఒక ఓటు బ్యాంకుగా చూస్తున్నాయి తప్ప వాళ్ళ సమస్యలు తీర్చడానికో లేకపోతే వాళ్ళకి చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించడానికో ఏ పార్టీ కూడా చిత్తశుద్ధితో లేదు. ఇవన్నీ కూడా రేపు ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఎస్పెషల్లీ